హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈషా ద ఫియర్ ఇస్ గ్యారంటీడ్ అనే కాన్సెప్ట్తో రిలీజ్ అయిన మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబా పటేల్, శ్రీ హనుమంత్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. దయ్యాలు ఆత్మలు లేవని బలంగా నమ్ముతూ ఉంటారు. మూఢనమ్మకాల పేరుతో జనాలని దోచుకుంటున్న బాబాజీల ఆట కట్టించడమే పనిగా పెట్టుకుంటారు. అందుకోసం ఎలాంటి సాహసం చేయడానికైనా వెనుకాడరు. అలాంటి వీరి దృష్టి బ్రెయిన్ సర్జన్ డాక్టర్ అయిన పృథ్వీరాజ్ మీద పడుతుంది. అమెరికాలో పేరున్న డాక్టర్ పృథ్వీరాజ్ తన భార్య చనిపోయాక కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత ఇండియాకి తిరిగి వస్తాడు. ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి మనుషులకు పట్టిన దయ్యాల్ని విడిపించే పని మొదలు పెడతాడు. అతని గుట్టు బయట పెట్టాలని ఈ నలుగురు స్నేహితులు అక్కడికి బయలుదేరతారు. దారి మధ్యలో ఒక ఆటంకం ఏర్పడుతుంది. దాన్ని అధిగమించి మరీ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మల విషయంలో బాబా ఈ నలుగురికి ఒక ఛాలెంజ్ విసురుతాడు. అదేమిటంటే ఒక పాడుబడిన బంగ్లాలో 3 రాత్రులు ఉండమని, అలా ఉంటే ఆత్మలు లేవని నమ్ముతానని సవాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? నిజంగా ఆ పాడుబడ్డ బంగ్లాలో దయ్యాలున్నాయా? ఈ నలుగురిని చంపాలన్న పగతో ఒక గిరిజనుడి శరీరంలోకి ప్రవేశించిన పుణ్యవతి ఆత్మకథ ఏమిటి అనేది మిగిలిన కథ. ఇదొక రొటీన్ హారర్ సినిమా. ఒక పాత బంగ్లా, అందులో కొంతమంది ఇరుక్కోవడం, అక్కడ జరిగే ఘటనలు. ఈషా కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా తెలుగులో హారర్ సినిమా ఇదే ఫార్మాట్లో ఉంది. ఈ సినిమా తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ సినిమా తరహాలో ఉంటుంది. స్టోరీ అంతా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. ప్రతి సీన్ ఊహ కందేలాగే ఉంటుంది. అంతో ఇంతో ఈ సినిమాలో పుణ్యవతి ఎపిసోడ్ కాస్త భయపెడుతుంది. అయితే ఆ ఎపిసోడ్ కూడా చాలా సింపుల్గా తేల్చేస్తారు. అమెరికాలో న్యూరో సర్జన్ ఇండియాకి వచ్చి దయ్యాల్ని ఎందుకు వదిలిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు, ఒక డైరెక్టర్ తప్ప. ఎందుకంటే అతని ఫ్లాష్ బ్యాక్ ఎక్కడా చూపించలేదు మనకి ఈ సినిమాలో. ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉందంటూ చూపించారు దర్శకుడు. అది తీయకపోవడమే మంచిది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి 1 or 2 హారర్ సీన్స్, క్లైమాక్స్ అండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.